రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ కి రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం ప్రారంభం కానున్న పోలింగ్ ని సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. యూసఫ్గూడలోని డిఆర్సీ సెంటర్లో ఈసీ అధికారులు సిబ్బందికి ఈవీఎంలు పోలింగ్ స్టేషన్స్ కేటాయించారు. సాయంత్రంలోగా ఎన్నికల సిబ్బంది పోలింగ్ స్టేషన్స్ కి చేరుకుంటారు. పోలింగ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పరిశీలించారు. ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తామని కర్ణన్ స్పష్టం చేశారు. ఒక్కో అభ్యర్థికి ఒక్కో పోలింగ్ ఏజెంట్ పాస్ అందించామని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్స్ ఉన్నారు. 58 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తున్నారు. సిబ్బందికి ఈవీఎంలు పోలింగ్ సామాగ్రిని అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 4 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయని ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. 139 పోలింగ్ లొకేషన్స్ లో 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద 3 అంచెల భద్రత ఉంటుందన్నారు. 2060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండబోతున్నారని తెలిపారు. 561 కంట్రోల్ యూనిట్స్, 595 వీవీప్యాట్స్, 2394 బ్యాలెట్ యూనిట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి పోలింగ్ స్టేషన్స్ నుంచి వెబ్ కాస్టింగ్, లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందన్నారు. అన్ని పోలింగ్ బూత్ల వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఓటర్ల క్యూ మెయింటెనెన్స్ చేయడానికి ఎన్సీసీ వాలంటీర్స్ పనిచేయబోతున్నారని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 226 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని జిల్లా ఎన్నికల అధికారి చెప్పారు. ఇక్కడ పారామిలిటరీ బలగాలు బందోబస్తులో ఉంటాయన్నారు. డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తామన్నారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఓటర్స్ కి డబ్బులు పంపే అంశంపై ఆర్బీఐతో మీటింగ్ నిర్వహించామన్నారు. ఆర్బీఐ పర్యవేక్షణ కూడా ఉంటుందని తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. మారిన రాజకీయ సమీకరణాలతో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచే గెలుపొందారు. అనారోగ్యంతో మాగంటి గోపీనాథ్ మరణించడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. జూబ్లీహిల్స్ లో మొత్తం ఓటర్లు 4,13,65 మంది. ఇందులో మహిళా ఓటర్స్ 1,92,779 మంది. ఇక పురుషులు 2,08,561 మంది. ఇతరులు 25 మంది. మైనారిటీ ఓటర్స్ 96,500 ఓట్లు. ఎస్సీ ఓటర్స్ 26,000. యాదవ ఓటర్స్ 14,000. మున్నూరు కాపు ఓటర్స్ 21,800. ఖైరతాబాద్ నియోజకవర్గంలో గతంలో భాగంగా ఉండేది జూబ్లీహిల్స్. 2009 పునర్విభజనతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంగా ఆవిర్భవించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోకి షేక్పేట్, వెంగళరావు నగర్, యూసఫ్గూడ, బోరబండ, ఎర్రగడ్డ, సోమాజిగూడలోని కొంత ప్రాంతం వస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే మారిన రాజకీయ సమీకరణాలతో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ లో చేరారు. ఇక 2018 ఆ తర్వాత 2023 ఎన్నికల్లోనూ ఆయన బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అనారోగ్యంతో మాగంటి గోపీనాథ్ మరణించడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. మొత్తానికి అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. ఇప్పటికే 407 సెంటర్స్ కి ఎన్నికల సామాగ్రి పంపినట్లు ఆయన వివరించారు. మొత్తంగా ఈ ఉప ఎన్నిక కోసం 2600 మంది ఎన్నికల సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. అంతేకాదు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2000 మంది పోలీస్ భద్రత ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఫ్లయింగ్ స్క్వాడ్ తో నిఘా పెట్టామని చెప్పారు. ఏర్పాటు చేయడం జరిగింది. 407 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ సిబ్బందులు, సెక్యూరిటీ అఫీషియల్స్ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈరోజు నైట్ నుంచి వారు స్టే చేస్తారు. రేపు మార్నింగ్ 7 o'clock నుంచి 6 గంటల వరకు ఎలక్షన్ కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క అభ్యర్థి ఒక పోలింగ్ ఏజెంట్ పోలింగ్ స్టేషన్స్కి ఇవ్వచ్చు. అండ్ వారు ఎవరెవరు ఇచ్చారో పిఓకు సబ్మిట్ చేయాలి. పిఓ దాని ప్రకారం వారు ప్రిసైడింగ్ ఆఫీసర్ వారికి పోలింగ్ ఏజెంట్ కోసం సర్టిఫికేట్ ఇస్తారు. సో వారు ఇప్పుడు అందరం సర్టిఫికేట్ చేసిన తర్వాత అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఈరోజు ఈవినింగ్ లోపల అయిపోతుంది. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత రేపు ఈవినింగ్ ఇక్కడ మళ్ళీ కలెక్షన్ కూడా చేసుకుంటాం, రిసెప్షన్ చేసుకుంటాం. రేపు నైట్లోంచి స్టోరేజ్ ఆఫ్ ఈవీఎంస్ కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది. సో అన్ని ఏర్పాటు పగడబందీగా. జూబ్లీహిల్స్ బైపోల్ కి సర్వం సిద్ధమని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. మొట్టమొదటిసారిగా జూబ్లీహిల్స్ బైపోల్ ని డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తంగా 139 లొకేషన్స్ లో డ్రోన్స్ ఏర్పాటు చేశామన్నారు. అయితే డ్రోన్స్ ఎగరేసేందుకు ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రైవేటు వ్యక్తులు మాత్రం డ్రోన్స్ ఎగరేయడానికి అనుమతి లేదని తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది అయినా ఉంటే 1950 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని ఆయన సూచించారు. తర్వాత ఈసారి మొట్టమొదటిసారిగా డ్రోన్ ఫెసిలిటీస్, డ్రోన్స్ వాడి కూడా పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్ దగ్గర పర్యవేక్షించడం కోసం డ్రోన్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు 1950 1950 అనే ఫోన్ నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఫోన్ చేసి తెలియపరచవచ్చు. ఇంకా మీరు పోలింగ్ అనేది పొద్దున 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంకాలం 6 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా మీరు ఈ ఓటును సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై సుమారు 9,000 ఓట్ల తేడాతో విక్టరీ సాధించారు. మారిన రాజకీయ సమీకరణాలతో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో విక్టరీ సాధించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజరుద్దీన్ పై సుమారు 20,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జూబ్లీహిల్స్ లో 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 52% పోలింగ్ నమోదైంది. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో 50% పోలింగ్ నమోదైంది. తర్వాత క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారిగా 45.59% పోలింగ్ తగ్గింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 48.82% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గినప్పటికీ జూబ్లీహిల్స్ మాత్రం 2018 ఎన్నికల కన్నా పెరిగింది.